రెడీ మిక్స్ చింతపండు గుజ్జు. మీలో ఎంతమందికి తెలుసు ఈ చింతపండు గుజ్జు గురించి? అండ్ ఈ చింతపండు గుజ్జు ఇంట్లో రెడీగా ఉంటే 2 minutes లోనే ఎంతో రుచిగా చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. అంతేకాదు దీంతో ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం ఇలా 2 గుప్పుల నిండుగా చింతపండు తీసుకుని చింతపండు ములిగేంత వరకు వాటర్ వేసి తగినంత ఉప్పు బెల్లం కూడా వేసుకుని నానబెట్టేసుకోవాలి. చింతపండు బాగా నానిపోయాక ఇలా మెత్తటి పేస్ట్ తయారవుతుంది కదా, దీంట్లో ఇంకా ఏమేమి వేసుకోవాలో 1 by 1 చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ నేను మీకు కొలతలు అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను, దీనికి ఎగ్జాక్ట్ గా కొలతలు ఏమి ఉండవు. ఇందాక తీసుకున్న చింతపండుకి ఇంత బెల్లం వేసుకున్నాను. ఈ చింతపండు గుజ్జు అంతా స్టవ్ మీద పెట్టుకుని దగ్గర కంట ఉడికించుకుంటాం కదా, సో దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఈ చింతపండు గుజ్జు తయారు చేయడం నాకు కూడా రాదు, అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు రెడీగా ఉంటే పులుసులు చేసినప్పుడు, లంచ్ బాక్స్ లోకి పులిహోర చేసుకున్నప్పుడు కంగారు లేకుండా పని చాలా త్వరగా అయిపోతుంది కదా. అండ్ వీడియో చూస్తున్నారు కదా, ఇలా చింతపండు గుజ్జులో ఉన్న ఉట్లన్నీ కూడా తీసేసుకోవాలి. కావాలంటే చిక్కంతో కూడా వడపోసుకోవచ్చు, కాకపోతే ఈ గుజ్జు కొంచెం చిక్కగా ఉంది కదా, అందుకే అమ్మ ఇలా చేతితో తీసేసింది. అండ్ చింతపండు మాత్రం మనం నానబెట్టుకునే ముందరే కొంచెం పైన వాష్ చేసేసుకుంటే దాంట్లో మట్టి ఏమైనా ఉంటే పోతుంది. ఒకవేళ అలా వాష్ చేయకపోతే మాత్రం చిక్కంతోనే వడపోసుకోండి. ఇలా చింతపండు గుజ్జులోంచి ఉట్లన్నీ తీసేసాక అందులో ఇంకొంచెం వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుంటే దాంట్లో కూడా ఉన్న చింతపండు సారం అంతా దిగిపోతుంది. ఫైనల్ గా చింతపండు గుజ్జు అయితే చూడటానికి ఇలా తయారవుతుంది. అండ్ ఈ చింతపండు ఉట్లు పడేసుకోకుండా ఎప్పుడైనా చారు పెట్టుకుంటే దాంట్లో వేసేసుకోవచ్చు. అలా ఇష్టం లేదు అనుకుంటే రాగి పాత్రలు, దేవుడి సామాన్లు తోమేసుకోండి. అండ్ ఇప్పుడు చింతపండు గుజ్జులో ఇలా గుప్పుడు పచ్చిమిర్చి చీరుకులు వేసుకున్నాము. నెక్స్ట్ గుప్పుడు అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. మీకు కొంచెం ఘాటుగా కావాలంటే ఇంకొన్ని ఎక్స్ట్రా వేసుకోండి. నెక్స్ట్ 1 cup వేరుశనగ నూనె కూడా వేసేసుకున్నాం. అంతే, దీంట్లో వేయాల్సినవన్నీ వేసేసుకున్నాము. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా తీసుకెళ్లి అలా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్ లో ఉంచుకుని ఉడికిచ్చేసుకుంటే మన చింతపండు మిక్స్ రెడీ అయిపోతుంది. అండ్ ఇది ఉడుకుతున్నప్పుడు మాత్రం పైన మూత పెట్టేసుకోండి, లేదంటే మీ స్టవ్ మొత్తం చిమ్మేస్తుంది. ఇది మూత పెట్టేసి మనం పని చేసుకుంటే దానికి అదే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది బాగా దగ్గర పడిపోవాలి. మనం వేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా బాగా ఉడికిపోవాలి. పచ్చిమిర్చి కలర్ అంతా మారిపోయి ఇది బాగా చిక్కగా అయిపోవాలి. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 month, అదే డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే 1 year వరకు ఏం అవ్వదు. కాకపోతే చిన్న ప్రాసెస్ ఉంది, అదేంటో తర్వాత చెప్తాను. మన చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయింది. గుజ్జు అంతా ఇలా దగ్గర పడిపోయాక పచ్చిమిర్చి కలర్ చూసారు కదా ఏ కలర్ లోకి మారిపోయిందో. సో ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయాక ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. గాజు సీసా అయితే ఇంకా బెటర్. స్టీల్ డబ్బాలో మాత్రం స్టోర్ చేయకండి, చింతపండుకి స్టీల్ కి పడదు కాబట్టి స్టీల్ డబ్బాలో స్టోర్ చేస్తే మనకి డబ్బా అంతా రెస్ట్ పట్టేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ కదా, నేనైతే ఐస్ క్రీమ్ డబ్బాలో వేసేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాక ఇలా మొత్తం గట్టిగా అయిపోయింది చూసారా, దీంట్లో వేసిన ఆయిల్ కూడా గడ్డి కట్టేస్తుంది. ఇప్పుడు దీంతో పులిహోర రెడీ మిక్స్ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కాకపోతే ఇప్పుడు నేను చూపించిపోయే ప్రాసెస్ అంతా కూడా చింతపండు గుజ్జు ఫ్రిడ్జ్ లో పెట్టక ముందు చేసుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ కూడా చూసేద్దామా. దీనికోసం ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అయ్యేలోపు మీలో చింతపండు పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ పల్లీలు ఫ్రై అయిపోయాక 1 spoon జీలకర్ర, 1/2 spoon ఆవాలు, 1 spoon మినపప్పు, 1 spoon శనగపప్పు, ఒక 3 ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అంతా ఫ్రై చేసుకోవాలి. నా చిన్నప్పుడు మా స్కూల్లో ఫ్రెండ్స్ చాలా మంది మా అమ్మ చేసే పులిహోరకి పెద్ద ఫ్యాన్స్. ఈ పోపు అంతా ఫ్రై అయిపోయాక 1 spoon ఇంగు కూడా వేసుకుని తగినంత ఉప్పు, పసుపు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. పులిహోర పోపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ముందు ఉడికించిన చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న పులిహోరకు సరిపడగా మాత్రమే చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఇలా వేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ రెడీ. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు చింతపండు ఉడికించిన వెంటనే పోపు కూడా వేసేసుకుని ఇలా ఈ పేస్ట్ ని స్టోర్ చేసేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ గా రైస్ లో ఈ పేస్ట్ ఒకటి కలిపేసుకుంటే ఇన్స్టెంట్ గా టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది. ఇలాంటి పులిహోర రెడీ మిక్స్ ప్యాకెట్స్ మనం బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఆ ప్యాకెట్స్ ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేయరు కాబట్టి అవి నిల్వ ఉండడానికి వాళ్ళు ఏం వాడతారో మనకు తెలియదు కదా. చాలా సింపుల్ గానే అయిపోయింది కదా. సో కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పులిహోర రెడీ మిక్స్ మనం ఇంట్లోనే చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఇన్స్టెంట్ గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసేసుకోవచ్చు. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు, పిల్లల స్కూల్ క్యారేజ్ కి లేట్ అవుతున్నప్పుడు ఇలాంటి పులిహోర రెడీ మిక్స్ బాగా యూజ్ అవుతాయి కదా. సో ట్రై చేసేయండి. ఫైనల్ గా కొత్తిమీర కూడా జల్లేసుకుంటే కమ్మటి పసుపు పచ్చని పులిహోర రెడీ. అండ్ ఇంట్లో పులిహోర చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు టేస్ట్ చూడాల్సిందే కదా, ఉప్పు పులుపు సరిపోయిందో లేదో. సో నేను కూడా పులిహోర టేస్ట్ చూసేస్తున్నాను.
టేస్ట్ చాలా బాగుంది కానీ కొంచెం పులుపు ఎక్కువైంది. పులిహోరకి ముందుగా కొంచెం పులుపు ఎక్కువ కలుపుకుంటే మనం తినే టైం కి పులుపు సెట్ అయిపోతుంది. అదే మీరు ఇన్స్టెంట్ గా కలుపుకుంటే మాత్రం కొంచెం పులుపు తక్కువగానే కలుపుకోండి. చూసారు కదా ఈ వీడియోలో ఇన్స్టెంట్ పులిహోర రెడీ మిక్స్ ఎలా చేసుకోవాలో చూసేసాం. అలాగే ఇన్స్టెంట్ చింతపండు మిక్స్ కూడా చేసుకున్నాము. ఈ చింతపండు గుజ్జు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 month వరకు ఏం అవ్వదు. ఇదే చింతపండు డీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు చాలా సేఫ్ గా వాడుకోవచ్చు. ఇదంతా ఇలా డీ ఫ్రిడ్జ్ లో పెట్టలేం కదా, సో దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి. మీలో కనీసం ఒక్కరు కామెంట్ చేసిన ఆ ప్రాసెస్ అంతా ఒక షార్ట్ వీడియోలో నేనే పోస్ట్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఐ నీడ్ ఇస్ యువర్ సపోర్ట్. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేయండి.